డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి భేటీ అయ్యారు. పవన్ ఛాంబర్లో దాదాపు 20 నిమిషాల పాటు సమావేశమయ్యారు. జిల్లా రాజకీయాలపై ఇరువురి మధ్య చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది. వచ్చే నెల 4వ తేదీన పవన్ ఒంగోలులో పర్యటించనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో బాలినేని ఆయన కుమారుడు ప్రణీత్ రెడ్డి పవన్ ను కలిశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి భేటీ అయ్యారు. పవన్ ఛాంబర్లో దాదాపు 20 నిమిషాల పాటు సమావేశమయ్యారు. జిల్లా రాజకీయాలపై ఇరువురి మధ్య చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది. మా కరెస్పాండెంట్ శ్రీహరి పూర్తి సమాచారం అందిస్తారు. శ్రీహరి, ఇరువురి మధ్య ఎటువంటి రాజకీయ చర్చ జరిగింది? గుడ్ ఈవినింగ్ శ్రీదేవి. వచ్చే నెల 4వ తేదీన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒంగోలు పర్యటన నేపథ్యంలో బాలినేని శ్రీనివాస్ రెడ్డి అతని తనయుడు కుమారుడు ప్రణీత్ రెడ్డి ఈ డిప్యూటీ సీఎం గారిని కలిశారు. అయితే ఈ రోజు అసెంబ్లీలో తన ఛాంబర్ లో కలిసి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో తాజా రాజకీయ పరిణామాలపైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో చర్చించారు బాలినేని శ్రీనివాస్ రెడ్డి. అలాగే జిల్లాకు సంబంధించిన కొన్ని కీలక అంశాలపైన కూడా చర్చించినట్లు మనకి సమాచారం అందుతుంది. పలువురు సెకండ్ క్యాడర్ నాయకులు ఎవరైతే ఉన్నారో వారు కూడా జిల్లాలో కొంతమంది ఇతర పార్టీలకు చెందిన వారు జనసేనలో కూడా చేరేందుకు సుముఖంగా ఉన్నట్లు, దీనికి సంబంధించి కూడా బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో చర్చించినట్లు మనకు సమాచారం అందుతుంది. ఇదే కాకుండా బాలినేని శ్రీనివాస్ రెడ్డి తనయుడు కుమారుడు ప్రణీత్ రెడ్డి ఎవరైతే ఉన్నారో అతనికి కూడా జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలంటూ కూడా ఉప ముఖ్యమంత్రిని కోరినట్లు కూడా మనకి సమాచారం అందుతుంది. శ్రీదేవి. రైట్ శ్రీహరి, థ్యాంక్ యూ.